థంబ్నెయిల్‌లో చూసి సంజన ఎలిమినేట్ అయిపోయిందని సంతోషపడి వీడియో చూసేద్దామని వచ్చేసారు కదా! అచ్చకచ్చగా సంజన ఏం ఎలిమినేట్ కాలేదు. రేపు సాటర్డే జరిగే ఎపిసోడ్ని ఈరోజు అంటే ఫ్రైడేనే నాగ్ సార్తో షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఎందుకు అనంటే సండే మనకి దసరా ఎపిసోడ్ పడాలి కాబట్టి ఆ షూటింగ్ లాంగ్ షూట్ ఉంటుంది. ఎందుకంటే మూవీ వాళ్ళు అందరూ యాక్ట్రెస్ మూవీ యాక్టర్ అందరు వస్తారు కాబట్టి అది లాంగ్ ఉంటుంది. కొన్ని డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ రోజు షూట్ చాలా లాంగ్ అయిపోద్ది. సాటర్డే సండే ఎపిసోడ్స్ రెండు షూట్ చేయలేరు అనే ఒక ఉద్దేశంతో ఫ్రైడేనే సాటర్డే షూట్ అయితే కంప్లీట్ చేసేసారు. ఈరోజు జరిగిన షూట్లో అయితే సంజన ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిపోబోయిందంట. అవును, నిజమే, ఎలిమినేట్ అయిపోయి స్టేజ్ మీదకి కూడా వచ్చిందంట. ఇమాన్యుయల్ ఘోరమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అని అంటే ఏం పర్ఫార్మెన్స్, టాస్క్ పర్ఫార్మెన్స్ అనుకుంటున్నారా? కాదు. సంజన ఎలిమినేట్ అయిపోతుంటే ఘోరంగా ఏడ్చాడంట ఇమాన్యుయల్. అసలు ఎందుకు అంత ఏడ్చాడో కూడా అర్థం కాలేదంట. చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాడంట. బేసిక్గా నాకు ఒక పాయింట్ అనిపిస్తుంది. అక్కడ వీళ్ళు లోపలికి వెళ్ళి 2 వీక్స్ అవుతుంది. 2 వీక్స్కే అంత బాండింగ్ పెరుగుతుందా? ఏదైనా కొంచెమన్నా నిజంగా ప్రవర్తించాలి కదండి. ఇమాన్యుయల్ మరి ఓవర్ యాక్ట్ చేస్తున్నాడేమో, ఇన్వాల్వ్ అయిపోయి అని అనిపిస్తుంది. ఇంకో పాయింట్ ఏంటంటే ఇమాన్యుయల్ బయట సీజన్స్ అన్నీ క్లియర్గా చూసేసి వచ్చి లోపల ప్రతి ఒక్కరిని అంచనా వేసి ప్రతి ఒక్క మాట అంచనాతోనే మాట్లాడుతున్నాడు. అది నచ్చట్లేదు. ఎందుకో ఫేక్గా అనిపిస్తున్నాడు నాకు. రియల్ మనిషి ఇంకా లోపల బయటికి రాలేదేమో లోపల నుంచి అని అయితే అనిపిస్తుంది. ఇంకా సంజనానైతే ఎలిమినేట్ చేసేసి నాగ్ సారు స్టేజ్ మీద కూడా అయితే పిలిచేశారంట. కాకపోతే మళ్ళీ తిరిగి ఇంటికి పంపించేశారంట. ఇంటికంటే ఏ ఇంటికి అనుకుంటున్నారా? బిగ్ బాస్లోకే తిరిగి మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి అయితే పంపించేశారు. ఓకేనా? సంజన ఎలిమినేట్ అవ్వలేదు. ఎవరైనా సంజన ఎలిమినేషన్ కోసం కోరుకుంటుంటే వాళ్ళకైతే అస్సలు ఎలిమినేట్ అవ్వదు సంజన. ఎందుకంటే పక్కా టాప్ 5 కంటెస్టెంట్. ఎలిమినేషన్ గురించి మాట్లాడుకున్నాం కదా, మరి ఓటింగ్ అనాలిసిస్ గురించి కూడా మాట్లాడాలి కదా. అసలు ఎవరికి ఎక్కువ ఓట్లు పడ్డాయి, ఎవరికి అసలు తక్కువ లీస్ట్ ఓట్లు పడ్డాయి, ఎవరు ఎలిమినేట్ అయిపోతున్నారు. సంజన ఎలిమినేట్ అవ్వలేదంటే ఇంకో పర్సన్ ఎలిమినేట్ అయ్యే ఉంటారు కదా. ఆ పర్సన్ ఎవరు అని అయితే ఓటింగ్ ఒక్కొక్కటి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తా, చూసేసేయండి. టాప్ 1లో ఓటింగ్లో టాప్ 1 ప్లేస్లో రాము రాథోడ్ అన్న అయితే ఉన్నాడు. ఎందుకు అని అంటే ఎక్కువ ఓట్స్ పడుతున్నాయి కాబట్టి ఉన్నాడు. ఇంకోటి మెయిన్ పాయింట్, ఈ అన్న గురించి చెప్పేటప్పుడు ఓట్స్ అందరికీ పడతాయి, కానీ ఈ అన్న పడే ఓట్లు మాత్రం మొత్తం ఓట్లు పడుతున్నాయి. ఎందుకంటే డిస్నీ హాట్స్టార్ ఓపెన్ చేసి ఓటేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. మిస్డ్ కాల్స్ ఇచ్చి ఓటేస్తారు కదా, ఆ బ్యాచ్లో రాము రాథోడ్ అన్నకి పడే ఓట్లు అసలు పీక్స్లో ఉన్నాయంట. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోని వాళ్ళు కూడా ఉంటారు కదా. చదువుకొని వాళ్ళు ఓట్లు వేయాలంటే హాట్స్టార్ ఓపెన్ చేసి ఇదంతా వాళ్ళకి టెక్నాలజీ తెలియదు కాబట్టి జస్ట్ ఆ నెంబరు ఎవరైనా చెప్పి మనోడు ఉన్నారా లోపల ఓట్ వేయండి అని అనగానే తప్పని ఫోన్ కొట్టేస్తున్నారంట. ఆ నెంబర్ సేవ్ చేసి పెట్టుకొని ఇంకా అదే పనిలో రోజు ఫోన్ చేస్తూనే ఉంటున్నారంట. బయట రాము రాథోడ్ అన్నకి అంత క్రేజ్ ఉంది. ఊరికనే ఉంటుందా అండి? రాను బొంబాయికి రాను సాంగ్ ఎంత హిట్ అయిందో మనందరికీ తెలిసిన విషయమే. ఇంకా అది ఎంత హిట్ అయిందో రాము రాథోడ్ అన్న ఓట్లు కూడా అంత వేగంగా పడుతున్నాయి. అసలు సెకండ్ ప్లేస్లో మీరు అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని కంటెస్టెంట్ అయితే ఓట్లు పడుతున్నాయి. ఎవరో కాదు, ఫ్లోరా సైని గారికి సెకండ్ ప్లేస్లో ఓటింగ్ పడుతుంది. ఎందుకు ఈమెకి ఇంత ఓటింగ్ పడుతుంది? అసలు బిగ్ బాస్లో చూస్తే అసలు ఏం పర్ఫార్మెన్స్ లేదు అని అనుకుంటే ఏమో నాకు కూడా అర్థం కావట్లేదు. అది రియల్ ఓటింగా అని అంటే రియల్ ఓటింగే పడుతుంది. మళ్ళా ఆమె ఏమన్నా ఎవరైనా హైర్ చేసుకొని కంపెనీస్ ఫేక్ ఓట్లు వేస్తున్నారని చెప్పుకోవడానికి కూడా లేదు. రియల్ ఓట్లే పడుతున్నాయి ఆమెకి. నాకు తెలిసినంత వరకు ఆమెకి నార్త్ ఇండియన్స్ ఎవరైనా ఒకవేళ మన షో చూస్తున్నట్టయితే వాళ్ళు ఆమెకి ఎక్కువ ఓట్లు వేస్తున్నట్టున్నారు. లేదా మా అమ్మ లాంటి వాళ్ళు, మా అమ్మ జనరేషన్ వాళ్ళు ఎవరైనా బిగ్ బాస్ చూస్తూ ఉంటే ఆమె ఆ పాట చేసింది కదా వెంకటేష్తో, ఆ పిల్లకి వెయ్యి అని అంటది మా అమ్మ కూడా. అలాగే ఇలాగ ఆంటీ ఓట్లు వీళ్ళందరూ పడుతున్నాయి అనుకుంటా. ఫ్లోరా సైని మాత్రం ప్రెజెంట్ సెకండ్ పొజిషన్లో ఉంది హైయెస్ట్ ఓటింగ్లో. థర్డ్ ప్లేస్లో హరిత హరీష్ గారు ఉన్నారు. అదేనండి మన మాస్క్ మ్యాన్ ఉన్నాడు అనమాట.
ఎందుకంటే ఆయన్ని ఫస్ట్ ఎప్పుడైతే మనం చూసామో నాకైతే బేసిక్గా ఒక నెగిటివ్ ఇంప్రెషనే ఉన్నింది ఆయన మీద. కానీ ఇప్పుడు ఆయన ఆడే ఆట, అందరికీ వండిపెట్టే విధానం, ఇదంతా చూస్తూ ఉంటే మారుతూ ఉందన్నమాట. అంతే, స్టార్టింగ్ ఒక ఒపీనియన్ ఉంటుంది మనకు ఒక కంటెస్టెంట్ మీద, తర్వాత ఇంకో ఒపీనియన్కి షిఫ్ట్ అవుతుంది అనమాట. అలానే ఈయన విషయంలో కూడా ప్రతి ఒక్కరికి అలాగే జరుగుతుంది. వాళ్ళ వైఫ్ ఎప్పుడైతే వచ్చి నాగార్జున సార్ గారితో అదే వీడియో కాల్లో మాట్లాడారో ఈయనకి అది కొంచెం పాజిటివ్ అయిందనే చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి గేమ్ ఇంకో విధంగా ఆడడం మొదలుపెట్టాడు, అందరితో నవ్వుతూ మాట్లాడడం మొదలుపెట్టాడు. అప్పటి వరకు లిటరల్లీ అసలు నవ్వు అనేది వచ్చేది కాదు మనిషికి, ఇప్పుడు నవ్వుతున్నాడు, మాట్లాడుతున్నాడు. ప్రెజెంట్ ఈరోజు జరిగిన లైవ్లో సంజన గారు అందరి దొంగతనం చేసి ఏడిపిస్తారు కదా, మాస్ మ్యాన్ దొంగతనం చేశాడు ఈరోజు. చేసి సంజన గారిని ఒక ఆట ఆడుకోవాలని అయితే ప్లాన్ చేస్తున్నాడు అనమాట. చాలా ఆట తీరు అనేది చాలా మారింది. టాప్ 3 ఓటింగ్లో అయితే హరిత హరీష్ గారు ఉన్నారు. వాళ్ళ 3 మెంబర్స్ అయితే కొంచెం ఓటింగ్లో హైయెస్ట్ ఉన్నారనమాట. మిగతా 3 నామినేషన్స్లో ఉండే కంటెస్టెంట్స్ ఓటింగ్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంది. కాకపోతే 1%, 2% మాత్రమే డిఫరెన్స్ ఉందన్నమాట వాళ్ళల్లో. ఫస్ట్ ఎవరంటే కళ్యాణ్ పడాలా, అదే ఆర్మీ కళ్యాణ్ అన్న ఉన్నారు కదా, వాళ్ళైతే బాటమ్ నుంచి చెప్తున్నా. కళ్యాణ్ అన్న లీస్ట్లో ఉన్నాడు. దాని తర్వాత ప్రియా శెట్టి ఉంది, దాని తర్వాత రితు చౌదరి ఉంది. నాకు తెలిసి ఈ వీక్ డబల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. నాకు తెలిసి డబల్ ఎలిమినేషన్తో పాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉంటుందేమో, ఎవరికి తెలుసు. ఆల్రెడీ ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని పంపించారు కదా, అందుకోసమే నెక్స్ట్ వీక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి కాబట్టి ఈ వీక్ డబల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. డబల్ ఎలిమినేషన్ ఉండబోతుంది అని చెప్తున్నావు, కానీ ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అది గత చెప్పాలి అని ఆలోచిస్తున్నారు కదా. అవును, లీస్ట్ ఓటింగ్లో రితు చౌదరి ఉంది ప్రజెంట్ అయితే. ప్రియా శెట్టి కూడా లీస్ట్ ఓటింగ్లోనే ఉంది. ప్రియా శెట్టి, రితు చౌదరి ఇద్దరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు. కళ్యాణ్ ఈ వీక్ సేవ్ అవ్వబోతున్నాడు. ఒకవేళ బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ ఎలా థింక్ చేస్తారంటే, ఇద్దరు అమ్మాయిలు బయటకు వెళ్ళిపోతే ఎలా ఒకేసారి అని థింక్ చేస్తే ఆ ప్లేస్లో వీళ్ళిద్దరు ప్లేసుల్లో ఒక్కరి ప్లేస్ కళ్యాణ్ని పెడతారు. అప్పుడు ప్రియా అన్న హౌస్లో ఉండొచ్చు, లేదా రితు అన్న కూడా హౌస్లో ఉండొచ్చు. బేసిక్గా వీళ్ళ ముగ్గురులోనే ఎలిమినేషన్ అనేది జరుగుతుంది. ఏదర్ ప్రియా రితు అయినా అవ్వచ్చు, రితు కళ్యాణ్ అయినా అవ్వచ్చు. రితు కళ్యాణ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. రితుని ఉండిచ్చి కళ్యాణ్ని ప్రియాని బయటికి పంపించేస్తారేమో అని నేను చెప్తున్నాను. నా అనాలిసిస్ ప్రకారం అయితే నాకు అలానే అనిపిస్తుంది. 6 మెంబర్స్ నామినేషన్ 3rd వీక్లో ఉన్నారు. ఓటింగ్ మనం ఎవరు హైయెస్ట్లో ఉన్నారు, ఎవరు లీస్ట్లో ఉన్నారు అని క్లియర్ కట్గా మాట్లాడాను కదా పాయింట్. ఇప్పుడు ఓటింగ్ అనాలిసిస్ని కొద్దిసేపు పక్కన పెడదాం. ఈరోజు అసలు లైవ్లో ఏం జరిగింది? దివ్యనిఖిత హౌస్లోకి వచ్చాక బాంబ్ పేల్చింది. అసలు ఎందుకు వచ్చింది దివ్యనిఖిత అని అనేలాగా అనిపించింది. ఏం చేసింది దివ్యనిఖిత అంటే దాని గురించే మాట్లాడతా. ఏంటంటే వచ్చింది దివ్యనిఖిత చాలా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంది అండ్ చాలా మంచితనంగా కూడా యాక్ట్ చేస్తుంది. ఈ అమ్మాయి యాక్ట్ చేస్తుందా లేకపోతే రియల్ బిహేవియర్ ఇలానే మంచితనంగా ఉంటుందా? సీజన్ ఎండింగ్ వరకు చూడాలి. కాదండి, సీజన్ ఎండింగ్ వరకు అక్కర్లేదు, నామినేషన్స్ వస్తాయి కదా నెక్స్ట్ వీక్, పాప అక్కడ బయటపడిపోద్ది, లోపలదంతా వస్తుంది చూడండి. అంత మంచితనం అయితే మీరు దివ్యనిఖిత నుంచి ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే లోపల ఆ అమ్మాయికి కోపం అన్నీ ఎక్కువగానే ఉంటాయని నాకు అనిపిస్తుంది. అంటే ఎవరినైనా ఒకసారి చూడగానే ఈ పర్సన్ కొంచెం ఇలా అని మనం అంచనా వేయగలుగుతాం కదా, అలా వేసి చెప్తున్నాను. ఆ అమ్మాయి నామినేషన్స్లో చాలా గట్టిగా మాట్లాడుతుంది, గట్టి పాయింట్స్ పెడుతుంది. ఇప్పుడు కనిపిస్తున్నంత సాఫ్ట్ అయితే కాదు. దివ్యనిఖిత లోపలికి రాగానే బిగ్ బాస్ అనే ఆయన ఒక టాస్క్ ఇచ్చారనమాట. ఏంటి అని అంటే ప్రతి ఒక్క కంటెస్టెంట్ని టాప్ 1, టాప్ 2, టాప్ 3 అలా పెట్టాలి ఒక్కొక్కరిని అని అయితే చెప్పారు. ఈమె భరణి గారిని అయితే టాప్ 1లో పెట్టింది అండ్ ఇమాన్యుయల్ని అయితే టాప్ 2లో పెట్టింది, సంజనాని టాప్ 3లో పెట్టింది. అలా వీళ్ళందరినీ పెడుతూ తనుజాని టాప్ 4లో పెట్టింది. ఇంకా ఇలా అందరినీ పెట్టింది. ఈరోజు ఆల్రెడీ ఎపిసోడ్ రిలీజ్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఎవరు టాప్ 10లో పెట్టారని మీరు చూసేసే ఉంటారు. కాకపోతే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే వీళ్ళందరినీ పెట్టింది కదా,
ఆమె ఎగ్జాక్ట్గా పెట్టిందని మీకైతే అనిపించిందా చెప్పండి? అంటే ఎగ్జాక్ట్గా ఆమె ఎలా అయితే ప్లేస్ చేసిందో ఆర్డర్, ఆ ఆర్డర్ ఎగ్జాక్ట్ ఉందని మీరు అనుకుంటున్నారా? నాకైతే అనిపించలేదు. ఎందుకంటే సుమన్ శెట్టి అన్నని ఎక్కడో 8th ప్లేస్లో పెట్టింది. నాకైతే అనిపించలేదు. ఎందుకంటే సుమన్ శెట్టి అన్న టాప్ 1 టాప్ 2లో ఉంటాడు. ఖచ్చితంగా టాప్ 5 కంటెస్టెంట్ సుమన్ శెట్టి అన్న. అలా పెట్టడం అనేది నాకేం నచ్చలేదు. అండ్ నచ్చడం కూడా కాదు. ఎందుకో ఆ ఒపీనియన్స్ అనేవి ఆ అమ్మాయి వైజ్ అమ్మాయి కరెక్ట్ ఏమో, మన వైజ్ మన ఆడియన్స్ వైజ్ మనం చూసే వైజ్ ఏంటంటే అవి కరెక్ట్ అని నాకు అనిపించట్లేదు. మీకేమనిపించింది? అమ్మాయి కరెక్ట్గానే పెట్టింది, ఆర్డర్ కరెక్ట్గా ఉంది అని అనుకుంటున్నారా? మనకి టైం సరిపోక లాంగ్ వీడియోస్కి ఒక్క రోజుకి ఒక్క వీడియో మాత్రమే వస్తుంది. ఇలా చేస్తే ఎలా? అసలు బిగ్ బాస్ అప్డేట్స్ ఇంత లేట్గా వీడియో టెలికాస్ట్ అయిపోయాక టీవీలో నువ్వు చెప్తే మాకు ఎలా ఇంట్రెస్ట్ వస్తుంది అక్క అని అనుకుంటున్నారు కదా మీరు. అందుకే మీకోసం ఒక్క లేటెస్ట్ అప్డేట్ తీసుకొచ్చా. ఈరోజే ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేశా, బంగారు తల్లి రివ్యూస్ అని చెప్పి. దాన్ని ఫాలో చేసి పెట్టుకోండి. లైవ్లో అలా జరగడం ఆలస్యం, ఇలా అప్డేట్ వచ్చేస్తుంది ఇన్స్టాగ్రామ్లో. అయితే ఎవరైనా ఇది చూస్తుంటే ఆ ఇన్స్టాగ్రామ్ ఫాలో చేసి పెట్టుకోండి. మీరైతే అస్సలు రీగ్రెట్ అవ్వరు. ఎందుకు ఫాలో చేసుకున్నామని అయితే అస్సలు రీగ్రెట్ అవ్వరు. ప్రతి ఒక్క అప్డేట్ టీవీలో టెలికాస్ట్ కాక ముందే అండ్ సీక్రెట్ అప్డేట్లు లీక్ అవుతాయి కదా, అవి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ టప్ప 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 పడిపోతాయి వీడియోలు అయితే. ఓకేనా? ఫాలో చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీకు తెలియక ముందే అందరికీ తెలిసిపోతుంది ఆ సీక్రెట్ అనేది. వాళ్ళకి తెలియక ముందే మీరు తెలుసుకోవాలని కానీ మీకుంటే ఖచ్చితంగా ఫాలో చేసి పెట్టుకోండి. అండ్ అలానే ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. రేపటి నుంచి చాలా డిఫరెంట్గా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. ఓకేనా? డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లు మీ బంగారు తల్లి.